హాయ్ అండి. నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. నా పేరు దేవి. అయితే నేను షార్ట్ వీడియోలో చెప్పాను, జాబ్లో సెలెక్ట్ అయినాక జాబ్లో జాయిన్ అవ్వడానికి ఈ మధ్య కొంత గ్యాప్ ఉందని. అది 5 మంత్స్ గ్యాప్. ఆ గ్యాప్లో అంటే ఏం జాబ్ చేస్తున్నారు ఏంటి అని మాత్రం అప్పుడే అడగండి. నేనే ముందు ముందు చెప్తాను. అది చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, అందుకే చెప్పట్లేదు. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. అయితే మేము 2017 మార్చ్ అది 2017 మార్చ్ కల్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినాక నెక్స్ట్ ఏం ఉంటుంది, జాయిన్ అవ్వడం అనే ప్రాసెస్ ఒకటి ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ మాకు ఎప్పుడు ఏంటి అని చెప్పేసి చెప్పలేదు. అలాగని ఎప్పుడు చెప్తారనే విషయం కూడా మాకు తెలియదు. ఇంకా ఎలాగ రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. గూగుల్లో ఏ వెబ్సైట్లో చూస్తున్నా కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ దొరకట్లేదు. నాకైతే ఫోన్ లేదు. పక్కింటి వాళ్ళు ఫోన్ నుంచి ప్రతిరోజు ఇంకా సెర్చ్ చేసేదాన్ని అనమాట. ఎప్పుడెప్పుడు చెప్తారో ఏంటి అని చెప్పేసి. ఎవరికైనా ఎలా ఉంటుంది, జాబ్లో సెలెక్ట్ అయినాక ఇంకా జాయిన్ అవ్వడానికి మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి, మనకు టెన్షన్ వచ్చేస్తుంది కదా. ఎలా ఉంటుంది, ఎప్పుడెప్పుడు జాయిన్ అవుతాము, ఎప్పుడెప్పుడు శాలరీ తీసుకుంటాము, ఎప్పుడెప్పుడు ఇంట్లో సమస్యలన్నిటికీ చెక్ పెడదామా, అండ్ ఎప్పుడెప్పుడు ఇండిపెండెంట్ గర్ల్గా మనము సెటిల్ అవుదామా అన్నట్టు ఉంటుంది కదా. నేను కూడా ఆ టైప్ ఆఫ్ థాట్స్తోనే ఉండేదాన్ని. చూస్తుంటే ఇలా ఇలా రోజులు గడిచిపోతున్నాయి, కానీ ఇటువంటి ఎక్కడ కూడా ఒక ఇన్ఫర్మేషన్ లేదు. అలాగని ఎవరు కూడా చెప్పట్లేదు, అందరూ కూడా తెలియదనే చెప్తున్నారు. ఇంకా నా అలాగే మా పక్క ఊర్లో సెలెక్ట్ అయిన ఒక అమ్మాయి ఉంది. ఇంకా తను నేను మాట్లాడుకున్నాము ఒకసారి, ఇలా ఎప్పుడో తెలియట్లేదు ఏంటి అని చెప్పేసి మాట్లాడుకుంటే ఇంకా డిసైడ్ అయ్యాము, మనకి ఎక్కడైతే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అయిందో అక్కడికి వెళ్ళి ఒకసారి అడుగుదామా అని చెప్పేసి. తనకు కూడా ఇంట్లో సమస్యలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి సేమ్ నాలోనే అనమాట. ఎప్పుడు శాలరీ వస్తుందా, ఎప్పుడు సమస్యలు అన్నీ తగ్గుతాయా అని చూస్తుంది. ఇంకా వెళ్ళాము ఇద్దరము. అది మంచి మే నెల వెళ్తే మేము వెళ్ళైతే అక్కడ ఇన్ఫర్మేషన్ అయితే మాకేం చెప్పలేదు. మాకు కూడా తెలియదేమో, మీకే డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది, ఫోన్ కాల్ చేస్తారు లేదా మెసేజ్ వస్తుంది ఎప్పుడు రావాలి ఏంటి అని చెప్పేసి రిటర్న్ పంపించేశారు. ఓకే, నేనేంటి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు 500 రూపాయలు మా అమ్మ ఒకరి దగ్గర తీసుకుని ఇచ్చిందనమాట. నా దగ్గర 500 రూపాయలు మాత్రం ఉంది. అంటే ఇటు నుంచి ఛార్జీ తను కట్టింది నాకు. కడితే మా ఇద్దరికి తను కట్టింది. సో రిటర్న్ కూడా నేను కట్టాలి కదా తనకి. తను కూడా మా అలాగే అనమాట. సో ఇద్దరం ఒకే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం కాబట్టి తన అమౌంట్ నేను తీసుకునేటంత ఎక్స్ట్రాగా తన దగ్గర ఉండవు. ఓకే, నాకు ఇచ్చేటంత తన దగ్గర ఉండవు అనమాట. అది 200 అయినా 100 రూపాయలైనా కూడా అప్పటి రోజులు అవి. అందరూ అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉంటారు కదా. 200 అవని, 100 రూపాయలు అవని, ఈవెన్ 50 రూపాయలు అవని ఎక్కువే అనమాట. ఒక పక్క 200 రూపాయలు ఛార్జ్, ఇద్దరికి 400 రూపాయలు తను కట్టింది. నేను కూడా ఇటు నుంచి 400 రూపాయలు తనకు కట్టాలి. అయితే ఏం జరిగింది, మేము ఆ ఇన్ఫర్మేషన్ కనుక్కొని కాంప్లెక్స్కి నడుచుకొని వస్తుంటే దారిలో ఇంకా నా చెప్పు తెగిపోయింది. చెప్పు తెగిపోతే అది మంచి మే నెల. ఇంకా ఎలా ఉంటుంది చూడండి, ఒట్టి కాలుతో నడుస్తుంటే చెప్పు అంటే కంప్లీట్గా తెగిపోయింది, నడవడానికి పనికి రాకుండా తెగిపోయింది. కనీసం చెప్పుల షాప్ దాకా వెళ్ళడానికి కూడా అవకాశం లేదనమాట. ఆ టైంలో నాకు పట్టపగలే సూర్యుడు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ కనిపించాయి అనమాట. అందరూ తెలుసు కదా ఎలా ఉంటుందో, మంచి మనల్లో ఉట్టుకాలతో నడిస్తే మనం అడుగు తీసి అడుగు బయటే పెట్టలేము. అలాంటిది తార్ రోడ్డు మీద నడుస్తుంటే ఎలా ఉంటుందో గెస్ట్ చేయండి ఒకసారి. అలా నడుస్తున్నాము, చెప్పుల షాప్ కోసం చూస్తుంటే ఎక్కడ చెప్పుల షాప్ కనిపించలేదు. అంత పెద్ద సిటీలో కనిపించకపోతే కొంచెం దూరంలో ఉందన్నమాట, నడవడానికి దూరంగా ఉంది. ఇంకా వెళ్తే నేను ఆలోచిస్తున్నాను, నా దగ్గర ఉన్నది 500 రూపీస్, ఇది నుంచి ఛార్జ్ తనకు కట్టాలి, 400 రూపాయలు అవుతుంది, ఇంకో 100 రూపాయలు. ఇప్పుడు 100 రూపాయలు చెప్పులు కొనేసి మళ్ళీ ఇవి ఎక్కువ రోజులు ఉండవు, మళ్ళీ 250 రూపాయలు చెప్పులు, తర్వాత 250 రూపాయలు చెప్పులు కొనాలి, మొత్తంగా 350 రూపాయలు అయిపోతుంది, వేస్ట్ అయిపోతుంది కదా. అదేదో ఇప్పుడే ఉట్టుకాలతో ఉండిపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. చాలా ఆలోచనలు మైండ్లో కదులుతున్నాయి అనమాట, ఒక 100 రూపాయల గురించి అనమాట. కదులుతుంటే తను ఏమనింది అంటే, నా దగ్గర అమౌంట్ ఉన్నాయి, నువ్వు కొనుక్కోవాలి, నేను ఇటు నుంచి ఛార్జ్ కూడా నేనే కడతాను అని చెప్పేసి అనింది.
సరే ఇంకా చెప్పులు ఒక 200-250 అయ్యాయి అనుకుంటా కొనేసాను. కొంటే ఇంకా వెళ్తున్నాము. రిమైనింగ్ 200 అయ్యాయి. మిగతా 300 రూపాయలు కూడా నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టాను. చిన్న హ్యాండ్ బ్యాగ్ ఒకటి క్యారీ చేశాను. వెళ్తూ ఉంటే వాటర్ బాటిల్ అందులోనే ఉంది. తాగడానికి నడుస్తూ ఉండి వాటర్ బాటిల్ బయట తీసా. బయట తీస్తే బయట తీసే క్రమంలో ఆ 300 రూపాయలు పడిపోయింది. తను చూసుకోలేదు, నేను చూడలేదు, ఇద్దరము చూడలేదు. అమౌంట్ పడిపోయింది. ఇంకా ఆ టైంలో ఏడ్చా కదా, మామూలుగా ఏడవలేదు. అసలు ఏంట్రా బాబు నా దరిద్రం ఇంతలా నన్ను వెంటాడుతుందా అని చెప్పేసి చాలా చాలా బాధ అనిపించింది అనమాట. ఎందుకంటే 100 రూపాయలు చెప్పులు కొనడానికి ఆలోచించాను. అలాంటిది 300 రూపాయలు పోయింది. అంటే 300 రూపాయలు ఇప్పుడు ఎక్కువ కాకపోవచ్చు, కానీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వెళ్తే 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ ఇవన్నీ కూడా చాలా వాల్యుయబుల్ కదా మనందరికీ. 90s జనరేషన్ అన్నింటికి అందరికీ కూడాను. ఇంకా అదే ఇప్పట్లో అయితే పిల్లలకి 100 రూపాయలు ఇస్తే ఈజీగా స్నాక్స్ కొనేసుకుంటారు, ఏదో చేసేస్తారు. 500 రూపాయలు ఇచ్చినా వాళ్ళు అదే పని చేస్తారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్తే మాత్రం రూపాయి విలువ చాలా ఎక్కువ అనమాట. ఇంకా మనందరికీ ఆ విలువ కూడా తెలుసు కాబట్టి ఖర్చు పెట్టాలన్నా లేకపోతే ఒక రూపాయి పోయినా కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా నాదే అదే సిచ్యువేషను. ఇంకా చాలా ఏడ్చుకున్నాను. ఇలా డే ఉందేంటి అని చెప్పేసి. కొన్నిసార్లు అంతే, మరి తప్పదు. అన్నీ ఫేస్ చేస్తేనే ముందుకెళ్ళగలం. ఇలాంటివి ఒడిదుడుకులు ఉంటాయి, ఇంకా బ్యాడ్ డేస్ ఉంటాయి. ఇలాంటివన్నీ క్రాస్ చేసి వస్తేనే మనం సక్సెస్ని సాధించగలం. సో అందరి లైఫ్లో మేబీ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్ స్టోరీస్ని కామెంట్లో షేర్ చేసుకోండి. ఇంకా రెసిపీ విషయానికి వస్తే ఈరోజు శనగపప్పు కొబ్బరికాయ కూర అని చెప్పాయి కదా, బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి ముందుగా ఒక అరగంట లేదా 20 నిమిషాల క్రితం నానబెట్టిన శనగపప్పు అండ్ తరిగిన కొబ్బరి ముక్కలు ఉంటే చాలు. ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, కారం. ఇంకా కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని కొబ్బరికాయ శనగపప్పు వేసేసి కొంచెం వేగినాక ఉప్పు, కారం, పసుపు, కొంచెం మసాలా పౌడర్ వేసుకొని కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై చేసి వాటర్ వేసుకొని ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకుంటే అది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వదిలేస్తే అదే ఉడికిపోతుంది. ఇంకా ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు కూడా షేర్ చేసుకోండి. అండ్ నా నుంచి మీరు ఏమైనా ఇంకా రియల్ లైఫ్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ వినాలి అనుకుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎంత ఎక్కువ మంది చూస్తే అన్ని స్టోరీస్ రియల్ లైఫ్ షేర్ చేసుకోగలం, అంటే షేర్ చేసుకోవాలి అనిపిస్తుంది కూడాను. కాబట్టి ప్లీజ్ సపోర్ట్. అండ్ ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్. మీకు ఎవరికైనా ఇబ్బందిగా అనిపిస్తే చెప్పండి ఎలా చేయాలో. ఇంకా నేను వాటిని కూడా సజెషన్స్గా తీసుకుంటాను. ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పండి. థ్యాంక్స్ టు ఆల్.